జగిత్యాల జిల్లాలోని సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం ధర్మపురిలో ముక్కోటి ఏకాదశి ఉత్సవాలు కన్నుల పండువగా సాగాయి. నవనారసింహ క్షేత్రాల్లో ఒకటైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి దేవస్థానంలో శుక్రవారం ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకుని అర్చకులు స్వామివార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రాతకాలంన లక్ష్మీ సమేత యోగ ఉగ్ర నరసింహస్వామి, శ్రీ వెంకటేశ్వర స్వాముల మూల విరాట్లకు మహాక్షీరాభిషేకములు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఉదయపూర్వం 4 గంటలకు వైకుంఠ ద్వారం వద్ద పుష్పవేదికపై ఆసీనులయ్యున్న మువ్వురు స్వాములకు ప్రత్యేక పూజలతో పాటు సహస్రనామార్చనలు, నివేదనలు, సప్తహారతుల సమర్పణ, మంత్రపుష్పంతో పాటు వేదఘోష, మహదాశీర్వచనము తదితర కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. అనంతరం మంగళ వాయిద్యంలో మంత్రోచ్చరణల మధ్య ఆలయ అర్చకులు వైకుంఠ ద్వార దర్శన పూజ జరిపి వైకుంఠ ద్వారం తెరిచారు. భారీ క్యూలైన్ల ద్వారా భక్తులు స్వామివార్లను దర్శించుకున్నారు. అసరుల హింసలను తాళలేక ఇంద్రాది దేవతలు బ్రహ్మదేవుని వద్దకు వెళ్లి రాక్షసుల బాధలు వివరించి నివారింపమని కోరగా బ్రహ్మ వారిని ధనుర్మాసం శుక్లపక్ష ఏకాదశి ప్రభాత కాలంలో వైకుంఠ ద్వారం ద్వారా శేషతల్పంపై పవలించి ఉన్న స్వామివారి పాదాలు లక్ష్మీదేవి పట్టుచుండగా దర్శనం చేసుకోమని సూచించగా అప్పుడు వారు స్వామివారి సన్నిధికి వెళ్లారని, ఉత్తర ద్వారం చేరుకొని కోటి సూర్యతేజోమూర్తి అయిన స్వామివారిని చూసిన దేవతలు పశ్యన్ నిమిష మాత్రేన కోటి యజ్ఞ ఫలం లభేత్ అని మనసులో తలుచుకోగా వారికి కోటి యజ్ఞాలు చేసిన ఫలితం లభించిందని, రాక్షసుల హింసలు దూరమయ్యాయని బ్రహ్మాండ పురాణం ద్వారా గ్రహించిన భక్తులు ప్రతి ఏటా వేలాదిగా తరలివచ్చి దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తుంది. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ, జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. సపరివార లక్ష్మీ నరసింహ మహాపరబ్రహ్మణే నమః. సందర్శయామి. గోవింద గోవింద క్షేత్రహారతి గోవింద. లక్ష్మీ నరసింహ మహాపరబ్రహ్మణే నమః. బ్రహ్మణముపహరతే పీఠాయ గౌతమే తీరవాసినే మంగళగుణారసింహాయ మహనీయ గుణాత్మనే మంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శాసనపరైర్మదాచార్య పురోగమైః बोलो महाहारति गोविंद. लक्ष्मी नृसिंहस्वामी महाब्रह्मणे नमः. दिव्य मंत्र पुष्पांजलि समर्पयामि. नमस्कारोमि. क्रियाहीनं भक्तिहीनं दुर्गेश्वरिन् यत्पूजितं मया देवा परिपूर्णं तदस्तु मे. अनेन वर्षे वर्षे प्रयुक्त धनुर्मास वैकुंठ एकादशी पर्वकाल शुभ आनंद समये यथाशक्ति विशेष पूजनेन च भगवान् सर्वात्मकः सर्वं श्री धर्मपुरी लक्ष्मी नरसिंह देवता दिव्य चरणार विंद अर्पणमस्तु. सार्वभौम ब्रह्मांड नायक पुराण पुरुषोत्तम वेद वेद தவன் பாஞ்செல்லியமே போய் வருஷங்கள் போய் பாருடையனவே சால பெரும்பரையே பல்லாண்டு சைப்பாரே கோல விளக்கே கொள்கே விதமானவே ஆலினியாய் அருளேவே விஷ்ணு சித்த தனோஜாயே போதாதி நித்யமங்கலம் மாத்ருஷா ஜனத்தான பத்த கங்கணபானயே விஷ்ணு
సమర్పయామిశ్రేణ ముహూర్తస్సు ముహూర్తస్తు లక్ష్మీ సింహ గోవింద గోవింద ధ్రువంతే రాజా వరుడా ధ్రువంతే ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఆ దేవదేవుడు లక్ష్మణ స్వామి వైకుంఠ ద్వారాన్ని గౌరవ పార్లమెంట్ సభ్యులు మా శ్రేయభిలాషి గడ్డం వంశీ కృష్ణ గారు, అదేవిధంగా జగిత్యాల జిల్లా కలెక్టర్ గారు, మేమందరం కూడా వేద పండితుల యొక్క ఏదైతే వారి ఆధ్వర్యంలో వైకుంఠ ద్వారా స్వామివారి దర్శించుకున్నాం. రాబోయే రోజుల్లో కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి రాష్ట్ర తెలంగాణ ప్రజానికి ఇచ్చిన సంక్షేమ కార్యక్రమాలు ఆ నరసింహుడు ఆ నరసింహ స్వామి ధర్మపురి నరసింహస్వామి అన్ని విధాలు అండగా ఉండి ప్రజలకు ఇచ్చినటువంటి సంక్షేమ కార్యక్రమాల్లో ఆ దేవుడు అండగా ఉండాలని ఆశీర్వదించాలని, అదేవిధంగా ధర్మపురి ప్రాంతానికి సంబంధించిన ప్రజలు కూడా అదేవిధంగా తెలంగాణ ప్రజానికం అంతా కూడా చల్లగా ఆ లక్ష్మీనరసింహస్వామి చూడాలని చెప్పి ముక్కోటి ఏకాదశి సందర్భంగా మనస్ఫూర్తిగా ఆ దేవుడిని కోరుకుంటున్నాం. లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ఉండడమైన అదృష్టం ఉంటే కాదు ఇంత మంచి దర్శనం కాదు. ప్రజలందరి గురించి నేను ఈరోజు లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులు అందరి మీద ఉండాలి. రాష్ట్రం పూర్పుల నుండి విముక్తి పొంది అభివృద్ధి బాటలో నడవాలని చెప్పి ప్రజల మీద దేవుడు చూపుతానని చెప్పి మన బాధలన్నీ తొలగించాలని చెప్పి ఈరోజు భగవంతుని వేడుకోవడం జరిగింది. ఈ సందర్భంగా మళ్ళొకసారి ప్రజలకు న్యాయం జరిగేలాగా అభివృద్ధి బాటలో పనిచేస్తామని చెప్పి మళ్ళొకసారి ప్రజలందరూ మంచి అభివృద్ధి కోసం మొక్కడం జరిగింది.